హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం అందరము ఎంతో మహిమాన్వితంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకున్న కుంభమేళాను మీ అందరికీ చూపిద్దామనుకుంటున్నాం. మేము హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి కారులో వెళ్ళాం. మా అనుభూతిని మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. మీ అందరూ కూడా చూడండి. ఇదంతా కూడా ప్రయాగ్రాజ్కి వెళ్లే దారి. ప్రయాగ్రాజ్ ఇంకా 20 కిలోమీటర్స్ ఉందనగా మాకు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వడానికి 6 అవర్స్ పట్టింది. మేము అరేల్ ఘాట్లో కారు పార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి సంగమానికి 7 కిలోమీటర్లు. అరేల్ ఘాట్ నుంచి సంగం వెళ్ళడానికి బైక్ మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ 200 ఛార్జ్ చేశారు. నాతో పాటు ప్రయాగ్రాజ్ యొక్క వీధులన్నీ చూద్దురుగాని రండి. తెల్లవారుజామునే మేము సంగం ఘాట్కి చేరుకున్నాం. ఈ సంగం ఘాట్ ప్రదేశాలన్నీ కూడా చూడండి. కుంభమేళా అని ఆర్చిని కూడా పెట్టారు. ఇక్కడ చూడండి. కుంభమేళాను ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అమృతం కలిగిన కుండను మోసుకెళ్తుండగా ఒక గొడవ జరిగి 4 చుక్కలు చిందించబడ్డాయి. అవి ప్రయాగ, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని అనే 4 తీర్థాల వద్ద భూమిపై పడ్డాయి. తీర్థం అంటే భక్తులు మోక్షాన్ని పొందగల ప్రదేశము. అందుచే 12 సంవత్సరాలకు ఒకసారి ఈ తీర్థాలలో కుంభమేళా జరుగుతుంది. అదేవిధంగా 144 సంవత్సరాలకు జరిగే దానిని మహాకుంభమేళా అంటారు. మహాకుంభమేళా ఒక ఆధ్యాత్మిక అతిపెద్ద అత్యంత పవిత్రమైన పుణ్యకార్యాలలో ఒకటి. ఈ శుభకార్యంలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ని అందరూ సందర్శిస్తారు. గంగా, యమున, పౌరాణిక సరస్వతీ నదుల సంగమైన త్రివేణి సంగములో పుణ్యస్నానం చేయడం ద్వారా యాత్రికులు తమను తాము ఆధ్యాత్మికంగా శుభ్రపరుచుకునే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. మహాకుంభమేళాలో ముఖ్యమైన పవిత్ర స్నాన తేదీలు. ఈ మహాకుంభమేళా జనవరి 13, 2025 సంవత్సరం నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 26, 2025 సంవత్సరం వరకు జరుగుతుంది. ముఖ్యమైన పవిత్ర స్నాన తేదీలు: జనవరి 13 పుష్య పౌర్ణమి స్నానము, జనవరి 15 మకర సంక్రాంతి స్నానము, 29వ తారీఖు మౌని అమావాస్య స్నానము, ఫిబ్రవరి 3 వసంత పంచమి స్నానము, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణిమ స్నానము, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి స్నానము. ఇది ముగింపు రోజు. ఇంకా ఘాటు దగ్గర ఉన్న చుట్టూ ప్రదేశాలన్నీ చూద్దాం రండి. ఈ చుట్టూ కూడా పసుపు, కుంకుమ, పూజా సామాగ్రిలు అమ్ముతున్నారు. రుద్రాక్షమాలలు, స్ఫటికమాలలు, తులసి మాలలు కూడా అమ్ముతున్నారు. శివలింగాలు, శంఖాలు అమ్ముతున్నారు. విగ్రహాలు, పూజా సామాగ్రి అమ్ముతున్నారు. చూడండి. ఘాటు దగ్గర వెళ్ళడానికి కూడా రూట్ ఎంత రష్గా ఉందో చూడండి. చుట్టూ లైటింగ్ తోట ఎంతో బాగుంది. చూడండి. ఇక్కడ రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు. చూడండి. ఇక్కడ మనము స్టే చేయడానికి టెంట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పర్సన్కి 1000 రూపీస్ వరకు తీసుకుంటున్నారు.
చాలా మంది ఇక్కడ ఘాటి వద్దే స్నానాలు చేస్తున్నారు చూడండి. సంగంలో చేయడానికి బోట్లు వెక్కి వెళ్ళాలి. దానికి 1000 నుంచి 1500 వరకు తీసుకుంటున్నారు బోటుకి. అప్ అండ్ డౌన్ బోటు మీద వెళ్ళి రావడానికి. ఇక్కడ ప్రైవేట్ బోట్లు ఉన్నాయి, గవర్నమెంట్వి కూడా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి ఇంకా గవర్నమెంట్వి ఓపెన్ చేయలేదు. మేము కూడా ప్రైవేట్ దానిలోనే వెళ్ళాం. పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకున్నారు. ఒక బోట్లో 10 మెంబర్స్ని ఎక్కించుకున్నారు. ఇలా బోట్లో వాళ్లే తీసుకెళ్ళి అక్కడ బోట్లో స్నానం చేపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. ఈ బోట్ జర్నీ ఎంతో బాగుంది. మీ అందరూ కూడా చూడండి. ఈ బోట్లో ప్రయాణించేటప్పుడు జాకెట్స్ కూడా ఇచ్చారు. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. ఇక్కడ పక్షులు ఎగురుతున్నాయి. ఇది ఎంతో బాగుంది చూడండి. ఈ బోట్ జర్నీని అంతా కూడా మేము ఎంతో ఎంజాయ్ చేసాం. ఈ పక్షులు నీటిలో ఈదుకుంటూ పైకి ఎగురుతూ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి ఇదంతా. ఈ దృశ్యాన్ని చూడండి ఎంత బాగుందో. మేము సంగంలో స్నానాలు చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని రిటర్న్ బయలుదేరాం. వాటర్ కూడా ఎంతో బాగున్నాయి.
రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు. వాటర్ క్యాన్స్ అమ్ముతున్నారు. మళ్ళీ రిటర్న్లో అరేలి ఘాట్కి మేము బైక్లో వచ్చాము. నా అనుభూతిని మీ అందరితో పంచుకున్నాను. మీరు కూడా వెళ్ళుంటే మీ అనుభూతిని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.